చేస్తున్నాను. మరి దేవుని మహాకనికరాన్ని బట్టి ఈరోజు రక్షణ పొందిన నాగమణి గారిని బట్టి దేవుని స్తుతిస్తూ మరి ఇట్టి ఆనందంలో పాలు పంచుకునే భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన పరలోకపు తండ్రికి మనమంతా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుదాం. పరలోకవందనవ తండ్రి, అత్యంత కృప కనికరాలు గల దేవ, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలపు సమయంలో మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, మీరు మా జీవితంలో చేసిన మేలుని బట్టి మిమ్మల్ని ఘనపరచడానికి, మహిమపరచడానికి సంఘమంతా కలిసి తండ్రి ప్రార్థనలో, పాటనలో, వాక్యములో, ప్రభువల్లలో, మీకు ఇచ్చుటలో, తండ్రి స్తుతించుటలో ఏకీభవించులాగున మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆయుష్య ఆరోగ్యాలను, అన్నవస్త్రాలను అనుగ్రహించి కాచి కాపాడుతున్నందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. దేవా, ఇదిగో సందేశం మీది శక్తివంతమైనది, మా ఆత్మలను రక్షించేది, బలపరిచేది, మా లోపాలను దిద్దేది, మా పాపాలను మీకు మీ వెలుగులో మాకు చూపించి మార్చుకోమని హెచ్చరించేది. అట్టి వాక్యాన్ని వినుటకు ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగిన వారమై ఈ సమయాన్ని ఉపయోగించుకోవడానికి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని మహాకనికరాన్ని బట్టి ఈరోజు ఒక చక్కని సందర్భాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనందరి రోజువారీ దినచర్యలో, మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకులో మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం, ఏమని, ఈరోజు గడిచిపోయింది, రేపొద్దున్న ఏం చేయాలి. ఇలా ఆలోచించే మనకి ఒక విషయం ఖచ్చితంగా తెలియాలి. ఏంటా విషయం అంటే, మనకి ఈ సృష్టికి, ఈ ప్రపంచానికి ఒక చివరి రోజు ఉంది అని. దానినే బైబిల్లో దేవుడు తీర్పు దినము, విమర్శ దినము అన్నాడు. సాధారణంగా బ్రతుకుతున్న మనకి, దేవుని తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి చివరి దినం, అంత్య దినం. ఇంకో చోట అన్నాడు, ఏమన్నాడు? అంత్య దినం అంటే అర్థం ఏంటి? లాస్ట్ డే. ఈ ప్రపంచానికే చివరి దినం ఉంది. ఆ రోజు ఏం జరుగుతుందో ఈరోజు నేర్చుకుందాం. రేపు ఉంటుందో లేదో తెలీదు మనకి, అయినా సరే రేపటి గురించి మనం ఆలోచిస్తున్నాం. కానీ రేపు ఖచ్చితంగా ఉండే ఒక రోజు ఉంది. ఏ రోజు? తీర్పు దినం. దాన్ని గురించి దేవుడు ఎక్కడ రాయించాడు అంటే, అపోస్తుల కార్యగ్రంథములు, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత, అంటే యేసుక్రీస్తు వారి చేత, నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటా నిర్ణయం? భూలోకానికి అంతటికీ తీర్పు తీర్చడానికి ఒక రోజును ఏర్పాటు చేశాడంట. మన ప్రణాళికలో, వార్షిక ప్రణాళికలో, అంటే సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఏదో చేయాలనుకున్నప్పుడు
కొన్ని ప్రాముఖ్యమైన డేట్లు పెట్టుకుంటాం. దేవుడు పరలోకమందున్న మన కన్న తండ్రి సమస్త భూలోకానికి తీర్పు తెచ్చడానికి ఒక రోజును ఏర్పాటు చేశాడు. ఎవరికి? భూలోకానికి, వేరే గ్రహానికి కాదు. ఎందుకు? మనుషులు ఎక్కడున్నారు? భూమి మీదే ఉన్నారు. ఏ మనుషులు తన స్వరూపంలో తన పోలిక చొప్పున సృజించబడి భూమి మీద నివసిస్తున్నారో ఆ భూలోకానికి తీర్పు తీర్చడానికి ఒక రోజుని దేవుడు నిర్ణయించాడు. తీర్పు దినం అంటే మనకు పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా? తీర్పు దినం అంటే మీకు ఏమర్థం అవుతుంది? తీర్పు దినం అనే సౌండ్ పదం వినగానే మీకు ఏమర్థం అవుతుంది? మన మైండ్లో భయం కలుగుతుందా, సంతోషం కలుగుతుందా? ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. ఎందుకు భయం కలుగుతుంది? దేవుడి ముందు మనం నిలబడాలి. తీర్పు దినాన భయమే కాదు, ఇంకోటి కూడా ఉంది. ఏంటి? ఆనందం. ఎవరికి భయం, ఎవరికి ఆనందం అనేది కూడా చూద్దాం. ఆ రోజు 7 సన్నివేశాలు చెప్తాను మీకు. తీర్పు దినాన్న ఖచ్చితంగా జరగబోయే 7 సన్నివేశాలు ఇప్పుడు చూద్దాం. ఒక్కొక్కటిగా చూద్దాం. అసలు తీర్పు దినాన్న ఏం జరుగుతుంది అనేది. ఎందుకు అంటే ఈరోజే మనం తెలుసుకోకపోతే ఆ రోజుకి మనం ఏమో సిద్ధపడం. పెళ్ళి చేయాలి అని డేట్ నిర్ణయించుకోగానే మొదలుపెట్టేస్తారు, పెళ్లి పనులు మొదలుపెట్టేస్తారు. ఒక 2 నెలలు 3 నెలలు టైం ఉందనగానే మనం పనులు మొదలు పెడతాం. ఆ రోజుకి ఏమవ్వాలి? సిద్ధపడాలి. ఆ రోజు గ్యారంటీకి ఏముంటాయి? దండలు అవసరం అవుతాయి. దండలు ఎక్కడ దొరుకుతాయి? ఆ రోజు గ్యారంటీకి భోజనాలు అవసరం అవుతాయి. భోజనాలు ఎక్కడ దొరుకుతాయి? వస్త్రాలు, బట్టలు అవసరం, ఎక్కడ కొనాలి? బంగారం అవసరం, ఎక్కడ కొనాలి? ఆ రోజుకి సిద్ధపడుతున్నాం కాబట్టి ఆ రోజుని విజయవంతంగా మనం నిర్వహించగలుగుతున్నాం. పెళ్ళి బాగా జరిగిందని సంతోషపడుతూ ఉంటాం. సో ఖచ్చితంగా ఒక రోజు ఉంది మానవాళికి. అదే ఏ దినం? తీర్పు దినం. విషయం ఏంటి? ఆ దినం తర్వాత ఎవరికి దినాలు ఏముండవు. అది చివరి దినం. అందరికీ అదే చివరి దినం. ఇంకే మనకి సేవ తర్వాత ఉండి చేసేది కూడా ఎవడో ఉండడు. మీకు అర్థమైందా? అందరికీ దేవుడే చేస్తాడు. లాస్ట్ డే అయిపోయింది. ఆ రోజు ఎలా ఉంటుంది? జాగ్రత్తగా వినండి. ఆ రోజు ఎలా ఉంటుంది? ఆ రోజు ఎలా ఉంటుంది అంటే మన టైటిల్ ఏంటి? తీర్పు దినం. ఆ రోజు ఎలా ఉంటుంది అంటే చూడండి, ఒక సాధారణ దినం. ఒక ఊర్లో, అదే మన ఊరే అది, ఉదయాన్నే లెగుస్తాం, టిఫిన్ షాప్ దగ్గర కూర్చునే వాళ్ళు, తర్వాత మా కాలంలో స్నానం చేసేవాళ్ళు, దుక్కు దున్నుకోవడానికి వెళ్ళే రైతులు, తర్వాత పిల్లోడికి జ్వరం వచ్చింది, డాక్టర్ గారు ఎప్పుడు ఎదురు చూస్తున్నారు కావిడి అమ్మగారు. అవునా? ఓకే, డాక్టర్ గారు ఇంకా రాలేదు, నా హాస్పిటల్ దగ్గర బయట కూర్చుని ఎదురు చూస్తుంది. ఇలాగ మార్కెట్కి వెళ్ళేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు, ఈ పక్కన స్నానాలు చేసే పిల్లలు, ఆ పక్కన గేదెలు, తర్వాత అలాగే ఉంటుంది. ఆ రోజు ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. ఫస్ట్ సీన్ నెంబర్ 1. ఫస్ట్ సీన్ ఆ రోజు ఎలా మొదలవుతుంది అంటే ఇలాగే మొదలవుతుంది. మీకు అర్థమైందా? ఆ రోజు ఎలా ఉంటుందని యేసుప్రభు చెప్పారో చూడండి. మత్తయి సువార్త 24:37. నోవహు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండు. తీర్పు దినాన్న లాస్ట్ డేన ఖచ్చితంగా ఉండే సీన్. ఫస్ట్ సీన్ ఏంటి?
ఎలా ఉండొచ్చు చూడండి. జనులు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు జలప్రళయం వచ్చి కొట్టుకుపోయిన వరకు కూడా ఎవరికి ఆ రోజు కూడా ఎలా ఉంటుంది? ఉదయాన్నే మనం లేస్తాం, ఒక ఆవిడికి హడావిడి, ఈవిడికి టీ పడకపోతే పని అవ్వదు. ముందు టీ ఎక్కడ ఉంది, గ్యాస్ బండ్ వెలిగించేయాలి, టీ పెట్టేయాలి. ఎందుకంటే హస్బెండ్ అడుగుతారు, భర్త అడుగుతారు, ఏమని టీ పెట్టావా లేదా. అన్నం పెట్టినా పెట్టకుండా పర్లేదు, ఏం పెట్టాలి? టీ పెట్టాలి. రెడీ, ఆ రోజు రెడీ. నార్మల్గా కూరగాయలు ఎక్కడ ఉన్నాయి, నానబెట్టి పిండి ఏమైంది. తర్వాత అమ్మ ఈరోజు ఏం వండుతున్నావు అడుగుతాడు కొడుకు. ఉప్మా అంటాడు, అమ్మగారు ఉప్మా అంటారు. ఆడి గుండి బాధతో విలవిలాడిపోతుంది, ఈరోజు కూడా ఉప్మాయేనా అని. ఈలోగా భర్త పొలం వెళ్ళి పాలు తీసుకురావడం, ఇంకొకరు టిఫిన్ కోసం ఊర్లోకి వెళ్ళడం, షాప్ దగ్గరికి వెళ్ళడం నార్మల్గానే జరుగుతుంది. మనం పెంచుకున్న కోడిపుంజుకి గంటలు వేయడం, పందు కొట్టడానికి సిద్ధంగా మేపుతుంటాం కదా. తర్వాత ఇంకేంటి, గేదెలకు మేత వేయడం, ఈరోజు ఊడుపు పురమాయించుకున్నాను, ఇవన్నీ మామూలుగానే జరుగుతుంది. ఇంకో పక్క ఇది ఎక్కడిది, పల్లెటూరు. ఇది కొంచెం పెద్ద పల్లెటూరు. ఇంకా చూడండి ఎంత బిజీగా ఉన్నారు మార్కెట్లో. నార్మల్ డే. ఆ రోజు స్పెసిఫిక్గా ఉదయం 6 గంటలకు అలారం కొట్టి ఈరోజు యేసుప్రభు వస్తున్నాడు అని ఏం చెప్పరు. ఒక నార్మల్ డే జరుగుతుంది జీవితంలో, ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇంకో పాతకాలం దగ్గరికి వెళ్తే చూడండి కొంచెం ఈ విధంగా ఉంటుంది కొన్ని పల్లెటూర్లు. ఇది వెలుతురుగా ఉన్న ఒక పక్క, ఇంకో ఖండానికి భూమికి ఇంకో పక్క నిద్రపోతూ ఉంటారు కదా, ఫోన్ పెట్టుకుని చూసుకుంటూ కాబోయే భార్యతో మాట్లాడే యువకుడు ఒక పక్కన, పెళ్ళైన తర్వాత భర్తతో పడలేక భార్యాభర్తలు ఫోన్లో దెబ్బలాడుకుంటున్న జంట ఒక పక్క, వీళ్ళిద్దరు ఏం దెబ్బలాడుకుంటున్నారని తలుపు చాటుని విని అత్తమామలు ఒక పక్క. తర్వాత రేపొద్దున మా పిల్లోడికి స్కూల్కి పంపించాలి, బాక్సులు ఏం పెట్టాలి అని ఆలోచించి అమ్మో పక్క. తర్వాత పిల్లలకి బాగోపోతే రేపు హాస్పిటల్కి తిప్పాలి అని ఆందోళనతో నిద్రపోయే తల్లి ఒక పక్క. ప్రార్థన చేసుకుంటూ ప్రభువా ఎంతకాలం ఈ బాధలు, నాకు ఎప్పుడు నాకు విముక్తి అని బాధపడే విశ్వాసం ఒక పక్క. ఇవన్నీ ఆ రోజు జరుగుతాయి. ఇంకొకరు ఆలోచిస్తూ ఉంటారు, రేపు పొద్దున పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు నాకు, ఈరోజు ముందు శుభ్రంగా త్వరగా నిద్రపోయి త్వరగా వెళ్ళిపోవాలని. కొంతమంది అదే రోజు పెళ్లి పెట్టుకుంటారు, ఏ రోజు చివరి రోజు కూడా పెళ్ళి, వాళ్ళకి తెలియదు కదా. పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి మంచి చక్కగా. నార్మల్, ఇట్స్ ఏ నార్మల్ డే. ఒక సాధారణ రోజు ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. ఎవరికి తెలియదు. యేసు ప్రభు చెప్పినట్టుగా ఈ తీర్పు దినంలో ఫస్ట్ సీన్ ఓపెన్ చేస్తే అండి సాధారణమైన రోజు. అదే సిటీలో అయితే ట్రాఫిక్లో చిక్కుకున్న ఒక వ్యక్తి కోపంగా హార్న్ కొడుతూ ఉంటాడు, ఆ ట్రాఫిక్ కదలదు. ఇంకో పక్క ఈయనకి ఆఫీస్కి టైం అయిపోతుంది, ఆఫీస్ నుంచి ఫోన్ ఇంకా రాలేదని ఈయనకి టెన్షన్స్ ఒక పక్క. ఒక నార్మల్ డే, సాధారణమైన రోజు. హాస్పిటల్కి వెళ్తూ అంబులెన్స్ ట్రాఫిక్లో చిక్కుకుపోతే భయంతో బాధతో ఒకవైపు వ్యవస్థను తిట్టుకుంటూ ఏమీ చేయలేక అదే కారులోనో బస్సులోనో కూర్చునే మనుషులు ఒకవైపు. ఆ యాక్సిడెంటే రోడ్డు మీద ఎవడో చచ్చిపోతుంటే ఫోన్లో చూసుకునే వాళ్ళు ఒకవైపు. సో ఈ ఒక సాధారణమైన రోజు జరుగుతుంది, మొదలవుతుంది. ఒక పక్క ఎప్పుడు తెల్లవారుతుందా పనులకు పరిగెట్టాలనుకునే మనుషులు ఒకవైపు, సాయంత్రం అయింది శుభ్రంగా తినేసి పార్టీలు చేసుకుని పబ్బులకి వెళ్ళి శుభ్రంగా తినేసి పడుకుని మళ్ళీ రేపొద్దున ఏ పార్టీలు చేసుకోవాలని అనుకునే మనుషులకు వైపు. తీర్పు దినాన్న మొదటి సీన్ ఇలాగే ఉంటుంది. ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు.
పెళ్లి చేసుకునుచు పెళ్లికిచ్చుచు నార్మల్గా. ఏ మనిషి ఊహించని రోజు అది. అటువంటి రోజు C నెంబర్ 1. యేసుప్రభు ఏం చెప్పారు? నోవహు దినములు అప్పటి వరకు నాశనం అయ్యే వరకు కూడా ఏం తెలీదు. C నెంబర్ 2 మొదటి దశలోని 4:16 ఏం జరుగుతుంది నెక్స్ట్? ఇలా నార్మల్గా ఉన్న ఆ రోజు అకస్మాత్తుగా ఏం జరుగుతుందంటే 4:16 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగువచ్చును. చాలండి. ఫస్ట్ అలారం ఇప్పుడు మోగుతుంది. ఆర్భాటముతోను ప్రశాంతంగా పొలంలోకి వెళ్ళి పని చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వంటగదిలో ఒక ఆవిడ వంట చేస్తూ, ఇంకో ఆవిడ బట్టలు ఉతుకుతూ, ఇంకో మనిషి వ్యవసాయం చేసుకుంటూ, ఇంకో ఆయన ఉద్యోగం చేసుకుంటూ, ఇంకో ఆయన బండి మీద ఉంటూ ట్రావెలింగ్ చేస్తూ, ఇంకొకరు పెళ్లి చూపులకు వెళ్తూ, ఇంకొకరు హాస్పిటల్కి వెళ్తూ, ఒకళ్ళ ఆనందంతో, ఒకళ్ళ బాధల్లోని, పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలని ఆలోచించే వాళ్ళు ఒకవైపు, ఎందుకు పెళ్లి చేసుకున్నామని బాధపడే వాళ్ళు ఒకవైపు. ఇటువంటి సాధారణంగా ఉన్న ఒక రోజు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరుతో పరలోకము నుండి ప్రభు. ఇలా సాధారణంగా సైలెంట్గా మనం స్కూల్లోనో కాలేజీలోనో పక్కడు పేపర్లో చూసి రాసిస్తా ఒకడు, హోంవర్క్ చేయలేదని దెబ్బలు తింటా ఒకడు. ఇలాగే జరుగుతూ ఉంటుంది. సాధారణంగా సింపుల్గా జరుగుతూ ఉంటుంది, ఎవరికి తెలియదు. సడన్గా పెద్ద సౌండ్, ప్రపంచం అంతా, అటు నిద్రపోయే వాళ్ళని ఇటు మెలకుగా ఉన్న వాళ్ళని కూడా లేపడానికి ఒకే శబ్దం, ప్రపంచమంతా ఒకేసారి వినబడే సౌండ్. ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరుతోను పరలోకం నుండి పెద్ద సౌండ్ వస్తుంది. అందరూ చూడండి ఎలా ఉంటుందో. ప్రధాన దూత శబ్దంతో వేవేల కొలది దేవదూతల పరివారంతో యేసుక్రీస్తు వారు ఆకాశంలో, మధ్య ఆకాశంలో కనబడతారు. C నెంబర్ 2 సాధారణమైన రోజు, ఎప్పుడు నార్మల్గా జరుగుతున్న రోజే అది. అలాగే మొదలు పెట్టాం. నెక్స్ట్ ఏం జరిగింది? యేసుక్రీస్తు వారి ఆగమనం మొదలైంది. చూడండి, ప్రధాన దూత శబ్దముతో మనుషులందరికీ వినబడేలాగా, మనుషులందరూ చూడగలిగేలా ఆ రోజు ఉంటుంది. ఆ రోజు తమ దైనందిన కార్యక్రమాల్లో మునిగిన మనుషులు ఉలిక్కిపడేలా ఒకే రోజు అకస్మాత్తుగా ప్రధాన దూత శబ్దముతో ప్రభు దిగి వస్తాడు. C నెంబర్ 2 మొదటిది ఏం చూసాం? సాధారణంగా ఒక రోజు, అదేంటే అందరిలో అన్ని రోజులు లాంటిదే. ఈలోగా ఏ మార్పు జరిగింది? ప్రధాన దూత శబ్దంతో యేసుక్రీస్తు వారు పరలోకం నుండి వస్తున్నాడు. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. C నెంబర్ 3లోకి వెళ్తున్నాం. 1 కొరింథీ 15:51. ఇదిగో మీకు మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో, రెప్పపాటున, కడంబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. చాలండి. ఇమీడియట్గా వెంటనే జరిగిపోతున్నాయి. ఒకరోజు మొదలైంది. యేసుక్రీస్తు వారు ప్రధాన దూత శబ్దంతో, ఆర్భాటంతో, వేవేల కొలది దేవదూతల పరివారంతో ఆయన దిగి వస్తున్నాడు. ఇమీడియట్గా ఏం జరుగుతుందో తెలుసా? మరణించిన వారందరూ కూడా ఏమవుతారు? మార్పు పొందుతారంట. మృతులు అక్షయులుగా లేపబడతారు. ఆ మార్పు గురించి యోహాను సువార్త 5:27 నుంచి చదివితే అక్కడ ఏముందో చూడండి.
మరియు ఆయన మనిషి కుమారుడు కనుక ఆయన తీర్పు తీర్చుట కానీ అధికారం అనుగ్రహించిన 28వ 5 యోహాను సువార్త 5:28. దీనికి ఆశ్చర్యపరకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని ఆయన ప్రధాన దూత శబ్దముతో ఆర్భాటంతో వస్తాడు కదా. 3వ పిక్చర్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ శబ్దం అనగానే సమాధుల్లో ఉన్నవారు ఏమవుతారు? మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటికి వచ్చేదారు. చనిపోయిన వాళ్ళందరూ తిరిగి లేపబడతారు. మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా లేపబడతారు. ఇద్దరు లేపబడతారు. మంచి వాళ్ళు లేపబడతారు. మంచి వాళ్ళు గమ్యం ఒకటే, చెడ్డ వాళ్ళకి ఒక గమ్యం ఒకటి. మేలు చేసిన వారు జీవించడానికి జీవ పునరుద్ధానం, కీడు చేసిన వారు నశించిపోవడానికి తీర్పు పునరుద్ధానం. మరి బ్రతుకున్న వాళ్ళు ఏమవుతారు చెప్పండి? చనిపోయిన వాళ్ళు తిరిగి లేపబడతారు. బ్రతుకున్న వాళ్ళు మార్పు పొందుతారు. 15 అదే ఉంది కదమ్మా, 15:51. మనము పౌలు గారు అంటున్నారు, మనం బతుకుంటే మృతులు లేపబడతారు, మృతులు అక్షయులుగా లేపబడతారు, మనం అక్షయులుగా మార్చబడతాం. ఒకవేళ మనం బ్రతకుండగానే ప్రభు వస్తే ఇలా ఉన్న దేహాలతోనే ఎలా మారిపోతాం? అక్షయులుగా మారిపోతాం. ఒక అందరిలాగానే ఉదయమే ప్రారంభమైంది, లేకపోతే రాత్రి అవుతుంది, లేదా ఉదయం అవుతుంది, ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. ఒక సాదాసీదా రోజు రకరకాల ఆలోచనలతో మరొకటి రోజు కోసం, లేకపోతే ఈరోజు ఏం చేయాలనే ఆలోచనలతో ఆ రోజు మొదలుపెట్టిన ప్రతి మనిషి ఆ రోజును ఎదుర్కోక తప్పదు. తర్వాత వెంటనే ఆ రోజు అలా మొదలవుతుంది. ఈలోగా ఆకాశంలో ప్రధాన దూత శబ్దంతో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షత కనబడుతుంది. ఈ శబ్దం వినగానే మృతులు లేపబడతారు. ఇది సీన్ నెంబర్ 3, 3వ దృశ్యం. యేసుక్రీస్తు వారు వచ్చే ఆ రోజు తీర్పు దినాన్న ఏం జరుగుతుందో మనం ఆలోచిస్తున్నాం. తర్వాత వెంటనే ఏం జరుగుతుంది? పునరుద్ధానం పొందిన వాళ్ళు ప్రభువును ఎదుర్కోవడానికి, ప్రభు భూమి మీదకి రాడు, నేల మీదకి రాడు. ప్రభువుని ఎదుర్కోవడానికి మనం ఎక్కడికి వెళ్తాం? మధ్యాకాశానికి కొనుగోబడతాం. కాబట్టి ఇది సీన్ నెంబర్ 3. ఇది కూడా బాగానే ఉంది. ఎప్పుడైతే చనిపోయిన ప్రతి మనిషి తిరిగి లేపబడతాడు, ఆ రోజుకి బ్రతికున్న ప్రతి మనిషి మార్చబడతాడు. ఇలా మార్చబడిన తర్వాత ఏం జరుగుతుందంటే వెంటనే ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ఏమయ్యారు? మార్పు చెందారు. లేదా తిరిగి భూమి మొత్తం ఖాళీ అయిన భూమి ఖాళీ పోవాలి. అదే నెక్స్ట్ సీన్. చూడండి ఏమవుతుంది. 2 పేతురు 3:11. 2 పేతురు 3:11, 12. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ గూర్చి కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. 10 దగ్గర నుంచి చదువుదాం. 10. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశముల మహాధ్వనితో, ఎక్కడ ఏం గతించిపోతాయి? ఆకాశముల మహాధ్వనితో. ఇలా కింద ఈ విషయం తెలియక రాత్రే ప్లాన్ వేసుకుంటాడు. మా అమ్మాయికి ఆకాశం అంత పందిరేసి, భూమి అంట పీటేసి, రేపు పెళ్లి చేస్తున్నాను, మీరందరూ తప్పకుండా రావాలి. ఆకాశం అంత పందిరేయడానికి ఇప్పుడు ఆకాశం
ఆకాశములు చూడండి ఏమవుతాయంట, మహాశబ్దముతో గతించిపోవును. భూమియు తర్వాత చదవండి, భూమియు దాని మీదున్న కృత్యములు కాలిపోవును. బూడిదయ్యే భూమి, కాలిపోయే ఆకాశ్. ఎక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నాను నేనండి అమెరికాలో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను, ఇంగ్లాండ్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను, ఇండియాలో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. ఎవడు సెటిల్ అవ్వడానికి లేదు. ఎందుకు? అసలు భూమి స్థిరం కాదు. ఇది ఏమవుతుంది అంటే, అందుకే అంటాను నేను చాలాసార్లు, అసలైన దీపావళి అది. భూచక్రాలే తెలుసు మనకి, భూమే చక్రంలా కాలిపోతూ తిరుగుతూ ఉంటే. ఎందుకు అప్పుడు ఎవరుండరు? ముందు సీన్లో ఏం జరిగింది? బోరధ్వని వినగానే ఆకాశం అదే మృతులు ఏమయ్యారు? లేపబడ్డారు. బ్రతుకున్న వాళ్ళు మార్పు చెందారు. ఇంకా ఇది ఎందుకు అవసరం ఏముంది? ఇది అవసరం ఏముంది? కాల్చివేయబడతాయంట. విషయం ఏంటో తెలుసా? మీరు కొనాలనుకున్న భూమి త్వరలో కాల్చివేయబడుతుంది అని కూడా ఎవడనుకుంటాడా? మనం ఎంత మూర్ఖులమో తెలుసా? మనం పోయే భూమి కోసం ఏం చేస్తున్నాం? ఆరాటపడిపోతుంది. కాలిపోయే భూమి కోసం, గతించిపోయే ఈ నేల కోసం కొట్టుకు చచ్చిపోతూ ఉంటాం. ఈ నాది, అది నాది, ఇది నాది, ఇది నాది, అది నాది. ఒకరోజు అసలు ఆ రోజు ప్రపంచంలో ఉన్న సంపదంతా జొన్నలగిరిలో అనంతపురం దగ్గర బంగారం పడిందండి మన ఆంధ్రప్రదేశ్లో. మరి అది బంగారం గనులు, వజ్రాల గనులు, కోట్ల విలువ చేసే సంపదలు ఏమైపోతాయి? కాలిపోతాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఒక రోజు ఉంది, ఆ రోజు ఇలా జరుగుతుంది, రెడీగా ఉండాలి. ఒకవేళ ఎవడు తెలివైనడు ఎవడు మూర్ఖుడో చెప్పండి. ఇప్పుడు కాలిపోయే భూమి మీద పెట్టుబడి పెట్టేవాడు తెలివైనోడా? శాశ్వత కాలం ఉండే దేవుని దగ్గర పెట్టుబడి పెట్టేవాడు తెలివైనోడా? మనం ఏం చేస్తాం? ఇక్కడ బ్రతకడానికి కొంతకాలం అంతే, ఇదే బ్రతుకు, ఇదే ముఖ్యం అనుకుని బతికేవాడు ఎవడు కూడా దేవుడి దగ్గర ఉండలేదు. ఒకసారి ఊహించుకోండి, ఆ రోజు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? భూమి ఆకాశాలు ఏమైపోతాయి? నాశనం అయిపోతాయి. నక్షత్రాలు రాలిపోతాయి. ఎప్పుడన్నా ఈ మధ్యన వేడి పెరిగితే, ఎండ కొంచెం తీవ్రమైతే అందరూ బాయిలేలు గోళ్ళలాగా, అయ్య బాబు చచ్చిపోతానండి, ఇలాగుంటే రేపు చచ్చిపోతామండి, అంతేనా? అది అంత అల్పమైన బ్రతుకు మనది, అల్పమైన బ్రతుకు మనది. కానీ ఒకరోజు భూమి ఆకాశాలు అలా నాశనం అయిపోతాయి. ఈ పచ్చని పొలాలు, విలువైన బిల్డింగులు, కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు, ఇవన్నీ కాలిపోయే ఒక రోజు ఉంది. అయితే ఇది కాలిపోయింది అంటే ఇక మీద భూమి మీద నివాసం లేదన్నమాట, ఆకాశాలు ఉండవన్నమాట. మరి ఈ భూమి మీద ఆదాము మొదలుకొని పుట్టిన మనుషుల గమ్యస్థానం ఏంటి? వీళ్ళ పరిస్థితి ఏంటి? ఈ మార్పు చెందిన మనుషుల భవిష్యత్తు ఏంటి? నెక్స్ట్ సీన్ చూద్దాం. నెక్స్ట్ సీన్ ఎక్కడికి మారింది తెలుసా? ఫస్ట్ సీన్ వెంటనే చూడండి ఎలా, అప్పుడే తెల్లారింది. తిన్న బజ్జీలు, తిట్టుకుని తింటున్న ఉప్మా ఇంకా అరగలేదు. ఇంకొక ఆయన టీ కూడా తాగలేదు. ఏమైపోయాడు? మార్పు చెందిపోయాడు. అయ్యో అనే నిన్నే అడ్వాన్స్ ఇచ్చాడు కొత్త ల్యాండ్ కొందామని పొలం. ఏమైపోయింది ఇప్పుడు?
కాలిపోయింది. ఖచ్చితంగా ఒక రోజు ఇలాగే జరుగుతుంది. అయితే నెక్స్ట్ సీన్లో ఏం జరుగుతుందో తెలుసా? ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 12 నెక్స్ట్ సీన్, ఇలా తిరిగి లేపబడిన వాళ్ళు, మార్పు చెందిన వాళ్ళు ఏమవుతారో చూడండి. 20 అధ్యాయం 12 మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడిను. నెక్స్ట్ సీన్ ఏంటో తెలుసా? ఇలా చనిపోయిన వాళ్ళు, మార్పు చెందిన వాళ్ళు, తిరిగి లేపబడిన వాళ్ళందరూ గొప్పవారు క్రొద్దివారు, వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడ నిలబడాలి? ఇది సీన్, మనందరి సీన్. నెక్స్ట్ సీన్ జాగ్రత్త చూడండి. రేపొద్దునే ఇది అందరూ మన జీవితంలో జరుగుతుంది. గొప్పవారు కొద్దివారు, యేసు ప్రభువును తిట్టినవాడు, నమ్మినవాడు, నటించినవాడు, జీవించినవాడు, విశ్వాసులు, అవిశ్వాసులు, ప్రతి ఒక్కరూ ఆయన సింహాసనం ఎదుట ఏం చేయాలి? నిలవబడాలి. నిలవబడ్డం అనే పదానికి అర్థం ఏంటి? ఆన్సర్ చెప్పాలి. మనం జీవించిన జీవితానికి దేవుని ఎదుట సమాధానం చెప్పాలి. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే తెలుసా, ఇది ప్రతి మనిషి ఎదుర్కోవాలి. సిద్ధంగా ఉండండి. దేనికి? సింహాసనం ఎదుట నిలబడడానికి మనందరం సిద్ధంగా ఉండాలి. సింహాసనం ఎదుట నిలబడడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ భూమి మీద నేలంటూ ఏమీ లేకుండా సమస్తమును కాల్చబడి బూడిదైపోయిందో, నెక్స్ట్ సీన్ అందరూ ఎక్కడ నిలబడాలి? ద గ్రేట్ జడ్జిమెంట్. మత్తయి సువార్త 5 ఏమన్నాడు తెలుసు? మహాసభ. ఐదో అధ్యాయము 22. విమర్శకు లోనగును తన సహోదరుని చూసి వ్యర్థుడని చెప్పేవాడు. మహాసభలు జరుగుతున్నాయి, వస్తారా అంటే రారు. కానీ ఈ మహాసభకు వస్తారు. ఒక్కరోజు మహాసభ. ఏంటది? ఈ మహాసభకి ఆదాము దగ్గర నుంచి చివరి మనిషి వరకు అందరూ అటెండ్ అవుతారు. ఆ దినాన్న ఆ మహాసభకి శాపదేశపు రాణి వస్తుంది. సొదొమ గొమొర్రా ప్రజలు వస్తారు. సొలొమోను జ్ఞానం వినడానికి వచ్చిన వాళ్ళు వస్తారు. వాళ్ళందరూ వస్తారు. మొదటి శతాబ్దంలో ఉన్న వాళ్ళు వస్తారు. కయీను వస్తాడు, హేబేలు వస్తాడు, ఆదాము వస్తాడు, నోవహు వస్తాడు, దావీదు వస్తాడు, మోషే వస్తాడు, దానియేలు వస్తాడు, యోబు వస్తాడు. మన తాతలు ముత్తాతలు, మనం వాళ్ళకి శాంతి చేశాం, ప్రశాంతంగా ఉన్న వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ వస్తారు. నా మనవడాన్ని మేసం తిప్పిన తాత, నా వారసుడాన్ని తొడగొట్టిన ముత్తాత, వీళ్ళందరూ మన వాళ్ళందరూ అక్కడే ఉంటారు. నా ప్రియమైన కుమార్తె, కుమారుడు, తల్లిదండ్రులు, మన పిల్లలు, మొత్తం అందరూ ఒకేసారి ఒకే చోట పోగు చేయబడతారు. ఒకసారి ఆలోచించండి. ఎందుకో తెలుసా? ఎందుకు ఈ మహాసభ? విమర్శ దినం, తీర్పు దినం. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో నట చక్రవర్తులందరూ కూడా పర్వాలేదు, ఎందుకంటే
దేవుళ్ళో నటించిన, లోకంలో నటించిన మొత్తం అందరూ ఇక్కడికి వస్తారు, అటెండ్ అవుతారు. నాకు ఖాళీ లేదని అన్నానికి ఆ రోజు కుదరదు. ఆ రోజు నాకు టైం లేదన్నాను కుదరదు. ఆ రోజు నాకు నిద్ర వస్తుంది రాలేదన్నాను కుదరదు. నీకు పడుకోవడానికి పరుపు లేదు అక్కడ, భూమి మీద భూమే లేదు. ఇంకేంటి? ఆ రోజు అందరూ ఆ రోజు అటెండ్ అవ్వాలి ఆయన ముందు. ఈ తీర్పు దినాన్ని ఏం జరుగుతుందంటే నెక్స్ట్ సీన్ ప్రకటన గ్రంథం 20:15. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడని ఎడల, రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. 12వ వచనం కాడి నుంచి ఒకసారి 12వ వచనం కూడా మళ్ళీ చూద్దాం. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడతారు. అప్పుడు గ్రంథములు విప్పబడును. జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడును. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చాలు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అసలు కథ ఎక్కడ ఉంది? ఎప్పుడైతే ఒక సాధారణ రోజు మొదలైందో, ప్రధాన దూత శబ్దంతో యేసుక్రీస్తు రాకడ సంభవించిందో, ఆ శబ్దానికి సమాధుల్లో ఉన్న మనుషులు అక్షయ దేహాలు ధరించుకోవడానికి తిరిగి లేపబడతారు అక్షయులుగా. భూమి మీద ఉన్న వాళ్ళు మార్పు చెందుతారు. మార్పు చెందిన ఎప్పుడైతే కొనుపోబడ్డారో సింహాసనం ఎదుటికి, ఈ భూమి మొత్తం ఏమవుతుంది? లయమైపోతుంది. ఆకాశాలు తగలబడిపోతాయి. అప్పుడు కోర్టు సీన్. దేవుని ముందు సింహాసనం ఎదుట నిలబడాలి. నిలబడేసరికి ఏం జరుగుతుందో తెలుసా? తమ క్రియలను బట్టి, తమ జీవితాలను బట్టి ఈ సింహాసనం ఎదుట పోగు చేయబడిన వాళ్ళని ఫస్ట్ ఏం జరుగుతుంది? సెపరేట్ చేయడం జరుగుతుంది. గొర్రెలు ఈ పక్కకు రండి, మేకలు ఈ పక్క. విశ్వాసులు ఒకవైపు, అవిశ్వాసులు ఒకవైపు. నీతిమంతులు ఒకవైపు, అనీతిమంతులు ఒకవైపు. భక్తులు ఒకవైపు, భక్తిహీనులు ఒకవైపు. ప్రతి ఒక్కరూ దేవుని సింహాసనం ఎదుట నిలబడే రోజు ఉంది. అక్కడే మన జీవితం మనకు అర్థమైపోతే చచ్చిపోగానే, నేను ఏ వైపు ఉన్నాను సింహాసనానికి? కుడివైపు ఉన్నానా, ఎడమవైపున ఉన్నానా? భక్తి పరుల గుంపులో ఉన్నానా, భక్తిహీనుల గుంపులో ఉన్నానా? అప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాం, పలానా పథకంలో నా పేరు లేదంటే ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఎవరా అన్నారు? నా పేరు ఎందుకు లేదు చెప్పండి అని అడుగుతాం కదా. నాకు ఈ పథకం ఎందుకు రాదో చెప్పండి, మీకు నచ్చిన వాళ్ళకి రాసుకుంటున్నారు, నాకు ఇవ్వట్లేదు అంటారు. అప్పుడు తీయండి ఈయన కరెంట్ బిల్ కొట్టండి అంటారు. ఈయన ఆధార్ కార్డు కొట్టండి, ఎన్ని స్థలాలు, పొలాలు, కార్లు, కరెంట్ బిల్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, రూల్ ఏంటో తెలుసా? ఈ రూల్ ప్రకారం ఇవ్వకూడదు. ఇప్పుడు ఏం మాట్లాడతావు? ఇప్పుడు లిస్టులో పేరు ఉండాలా, ఉండకూడదా? వాళ్ళు చెప్పిన సమాధానం నచ్చక నలుగురిని తిట్టి 4 శాపనార్థాలు పెట్టి వచ్చేస్తాం అక్కడి నుంచి. ఇప్పుడు అసలు విషయం ఏంటి తెలుసా? ఎప్పుడైతే చూడండి, గ్రంథం ఒకటి అక్కడ గ్రంథములు విప్పబడనంట. మనం మౌలులు ఏంటి, ఒక పని చేసామా? ఇన్ని కోట్ల మంది ఒక చిట్టా కాదు ఇది, చిట్టాలు. గ్రంథములు విప్పబడును, వాటిలో రాయబడిన దాని ప్రకారము మృతులు తీర్పు పొందుదురు. మీకు విషయం తెలుసా?
మనం పరలోకం వెళ్ళాలి, నీతిమంతుల గుంపులో ఉండాలి. అదే కదా మన ఎక్స్పెక్టేషన్. ఒకవేళ మేకల గుంపులో, భక్తిహీనుల గుంపులో ఉన్నామంటే, ఎవరన్నారు నాకు న్యాయం కావాలి అని అడుగుతాం కదా. నేను ఆదివారం ఆరాధన మిస్ అయ్యానా? నా గురించి మీకు తెలియదేమో, పొరపాటున ఈ గ్రూప్లో వేసి ఉంటారు నన్ను. ఒకసారి వెరిఫై చేయండి, ఓపెన్ చేయండి బుక్స్. నీ జీవితంలో నీ ఆయుష్కాలం ఎంత? నీవు తిండి తినడానికి ఎంత గడిపావు? పడుకోవడానికి ఎంత గడిపావు? దేవుని కోసం ఎంత గడిపావు? నీ కోసం ఎంత గడిపావు? ఈ అని చెప్తులకి ఇంకా ఆపేయండి, అర్థమైపోయింది నాకు. నేను ఈ పక్క వెళ్ళిపోతాను. ఎందుకు? లెక్కలు. ఇది ఏఐ టెక్నాలజీ కదా, జిఐ టెక్నాలజీ, గాడ్స్ ఇంటెలిజెన్స్. మీకు వచ్చింది తెలుసా? భారతదేశంలో జనాభా గురించి ఏ వయసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మహిళలు ఎంత, పురుషులు ఎంత, పిల్లలు ఎంత, చిన్నపిల్లలు ఎంత, పెద్ద పిల్లలు ఎంత, పెన్షన్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, పెన్షన్ రాని వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ చిన్న క్లిక్తో ఇలా నొక్కగానే వచ్చేది డేటా. అంత స్పీడ్గా ఎలా తెలిసిపోద్ది? అది మనిషి టెక్నాలజీ ఇప్పుడు కనిపెట్టాడు. దేవుడు చిన్న క్లిక్ చేయగానే మనం ఏమంటాం? ప్రభు నాకు పరలోకం వస్తుంది అనుకున్నానే, ఎందుకు రాలేదు? రికార్డ్ ఓపెన్ చేయండి. అతను విచిత్రం ఏంటి తెలుసు? ఇక్కడ అందరూ తీర్పు పొందుతారు, ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా తీర్పు పొందుతాడు. మళ్ళీ రెండు విషయాలు జాగ్రత్తగా ఉండండి. అందరూ తీర్పు పొందుతారు అందరి ముందు, కానీ ప్రతి వ్యక్తి 2 Corinthians 5:10 చూడండి ఏముంది అక్కడ. ప్రతి వ్యక్తి డేటాని, సమాచారాన్ని, అతని గూర్చి రాయబడిన జీవితాన్ని, ఎందుకనగా మనము జరిగించిన క్రియల చొప్పున, మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహంతో జరిగించిన ఏ పనుల ఫలితమైన అనుభవించడానికి ఆయన సింహాసనం ఎదుట మనం ప్రత్యక్షం కావాలి. అంత రికార్డెడ్ తెలుసా? అంత రికార్డెడ్ ఆయన గ్రంథాల్లో రాసుకున్నాడు. మన జీవితంలో ప్రతి అడుగులు దొంగ లెక్కలో రాసుకుంటాడు. నువ్వు చేసిన మంచి పనులు రాసుకుంటాడు. నీ భక్తిహీనత రాసుకుంటాడు, నీ భక్తిని రాసుకుంటాడు. ఈ ప్రపంచం చూడకపోయినా, ఈ ప్రపంచానికి తెలియకపోయినా, నీ నటనని చూడగలిగిన దేవుడు రాసుకుంటాడు. రాసి ఆ రోజు ఓపెన్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, నటించాల్సిన అవసరం లేదు. మనిషి హృదయాన్ని పరలోకంలో ఉండి కూడా చూడగలిగిన దేవుడు. ఈ ఆయన దగ్గర నుంచి ఏం తప్పించుకుంటావు? మీకు క్వశ్చన్ తెలుసా? నీకు సీక్రెట్ చెప్పనా? ఎవరి దగ్గర చెప్పుకో అంటాం కదా. పక్కోళ్ళ గురించి చెప్పుకోవాలనుకోండి, పక్కోళ్ళ గురించి సీక్రెట్ చెప్పాలంటే, గాసిప్స్ అంటే ఎంత ఇష్టం? చెవులు కోసేసుకుంటారు కొంతమంది, చెవులు కోసేసుకుంటారు. చర్చికి రావడానికైనా టైం ఉంటుందో లేదో కానీ ఇల్లు తిరిగి సోది చెప్పుకోవడం మాత్రం టైం ఉంటుంది. అది రికార్డెడ్. నీకు దేవునికి పోయి టైం ఇవ్వాలా? నువ్వు దీనికి టైం ఇచ్చావు, దేవునికి టైం ఇచ్చావు. మరి ఏంటి? దేన్ని బట్టి నీకు తీర్పు తెచ్చాలి? ఆన్సర్ చెప్పండి. మనం ఏం చెప్తుంది? మనం తిండికి ఎంత టైం పెట్టాం? ఆ టైం అయినా ప్రార్థనకు పెట్టామా? టీవీ చూడడానికి టైం పెట్టాం, ఆ టైంకి బైబిల్కి ఎప్పుడైనా పెట్టామా? మరి దేనికి ఏం చేయాలి? వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడానికి గంటలు కేటాయిస్తాం. మీకు సీక్రెట్ తెలుసా? 2:16 రోమపత్రిక. ఇది పెద్ద సీక్రెట్. మనకు తెలిసిన పెద్ద సీక్రెట్ అంటే 2:16 రోమపత్రిక 2:16. దేవుడు నా స్వార్థ ప్రకారం యేసు క్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శ దినమున్నది వెలుగులోనికి తెచ్చుడు. ఎలాగునో ఏం చేస్తాడని తెలుసా? రహస్యాలను విమర్శిస్తాడంటే అర్థం ఏంటి? ఎవరికీ తెలియని సీక్రెట్స్
ఎవరికీ తెలియని సీక్రెట్స్. మీకు తెలుసా మీ సీక్రెట్స్? ఎలా మీ ఫోన్కి తెలుసా? మీ ఫోన్కి తెలుసు. మీ ఫోన్కి మీ సీక్రెట్స్ ఎలా తెలుసు? ఫోన్కే కాదు, ఫోన్లను డిలీట్ చేసేస్తారు తెలివైన వాళ్ళు. ఇప్పుడు తెలివైన పిల్లలు కదా, మన సీక్రెట్స్ ఫోన్కి తెలిసిపోతున్నాయంటే ఫోన్లో కూడా ఉండకుండా డిలీట్ చేసేద్దామని. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఓపెన్ చేస్తాడు. పక్కన గుంపులో ఉన్న నాన్న సీరియస్గా చూస్తాడు. దుర్మార్గుడా, ఏం చెప్పారో ప్రైవేట్ క్లాస్ అని చెప్పావు. సీక్రెట్ పలానా డేటు 28/6/2026. ఎక్కడికి వెళ్ళావు? ప్రైవేట్ క్లాస్ అని చెప్పావు, కంప్యూటర్ క్లాస్ అని చెప్పావు, లేకపోతే క్రికెట్ మ్యాచ్ అని చెప్పావు. ఏం చేసావు? ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళిపోయావు. ఓపెన్ చేయి. అప్పుడు అక్కడ కర్రలో ఏముండవు కానీ నాన్నే చంపేస్తాడు. ఎందుకు? నేను ఎంత నమ్మాను రా నేను. పైగా ఎక్స్ట్రా ఫీజు కట్టాలి డాడీ అంటే ఏం చేశారు? డబ్బులు కట్టేసి. ఇలా ఎన్ని 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 పరిస్థితులు మనం అన్నీ ఓపెన్ అయిపోతాయి. పోపుల డబ్బాలో దాచిన డబ్బుల్లాగా అప్పుడు బయటకు వచ్చేస్తాయి మొత్తం అన్ని ఆ రోజు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అవి ఇక్కడుండగానే ఒప్పుకొని తప్పని దిద్దుకొని మార్చుకుంటే అక్కడ సేవ్ అయిపోతాం. గుర్తుపెట్టుకోండి. లేదా లేదా దొరికిపోతాం. రహస్యాలంటూ ఏముండో, ఏదో ఒక రోజు బయటపడతాయి. ఆ బయటపడే రోజు ఇంకోటి ప్రతిదీ రికార్డెడ్. గుర్తుపెట్టుకుని ప్రతిదీ రాయబడుతుంది. మలాకి మనం చూసాం కదా, చూడండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన నామమును స్మరించుచు ఉండి వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖములో రాయబడింది. చూసారా? ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ప్రతిదీ రికార్డ్. మనం ఒకసారి మనం చేసేది తప్పు కానీ సమర్థించుకుంటాం. దేవుని ముందు నిలబడాలని భయం ఉన్న ఎవడైనా సరే బతుకుండగానే మార్చుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. ఏ రోజు వస్తుందండి ఆ రోజు ఎప్పుడు వస్తుంది? నువ్వు చెప్పగలరా ఎవరన్నా? మరి ఎప్పుడు మార్చుకుంటాం? జనవరి 1కి అనుకుంటున్నానండి, డిసెంబర్ 31కే పోతావు. అప్పుడు ఏం చేస్తావు? జనవరి 1 లేకపోతే, నీకు రాకపోతే, అవకాశం లేకపోతే, అసలు మనకి మన జీవితాలు బయట పడతాయి అంటే ఎంత అవమానపడతాం. గుర్తుపెట్టుకోండి, దేవుని ముందు సిగ్గుపడే పని ఏదైనా ఇప్పుడే మానేయండి. సిగ్గుపడాల్సి వచ్చే పని. ఎందుకంటే అక్కడ ముందు సిగ్గుపడాలి మనం చేసే. అసలు బైబిల్లో మారిన మనుషులు ఏం చేశారు తెలుసా? జక్కయ్య ఏమన్నాడు? నేను ఎవరైనా అన్యాయంగా పుచ్చుకుంటే నాకు రెట్లు ఇస్తాడు. అక్కడ దొరికిపోతాడు. కాబట్టి ఇక్కడే మార్చేసుకున్నాడు. మనం చేసే తప్పులకి, మన పాపాలకి, మన అవిధేయతకి, అజ్ఞానమైన పనులకి ఇక్కడే మార్చేసుకున్నాడు. దెబ్బలాటల్లో మనం బొంకేస్తాం, అటు ఇటు మాట్లాడేస్తాం అండి ఇష్టం. అప్పుడు రివీల్ చేయాలి. క్యాసెట్ ప్లే. ఏం మాట్లాడాం? రికార్డెడ్. తర్వాత ఏం మాట్లాడాం? రికార్డెడ్. అన్నీ ఏమైపోతాయి? ఓపెన్ అయిపోతాయి. ప్రతి రహస్యాన్ని విమర్శిస్తాడంట దేవుడు.
ఇది ఇలా చేయాలి కదా, ఎలా చేసావు, ఇది తప్పు. నువ్వు ఈరోజు ఇలా నడుచుకోవాలి కదా, ఇది ప్రభుదినం, ఆదివారం. ప్రాణం ఉంటే ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఇంకా నాట్ ఎట్ ఆల్ ఎనీ రీజన్ అనవసరం. అది అంత ముఖ్యమైనది మనకి దేవుడు. ఎందుకంటే ఎవరిని ఏ దేవుడిని ఎదుర్కోవాలో ఆ దేవుడికి మనం సమాధానం చెప్పాలి. ఆ పనులను బట్టే మనకి ఏం తీర్చబడతాయంటే చూడండి, రాయబడిన వాటి ప్రకారం దేవుడికి త్రాసు ఉంటుంది. తెలుసా? త్రాసు అంటే ఏంటి? వెయిట్ కొలుస్తారు కదా, తూకం. ఆయన ఎలా బ్రతకాలని ఈ పక్కన పెట్టాడు, ఎలా బ్రతికేమో ఈ పక్కన పెడతాడు. ఎలా బ్రతకాలని కోరుకున్నాడో ఈ త్రాసులో పెట్టాడు, ఎలా బ్రతికేమో ఈ త్రాసులో పెట్టాడు. ఏమవ్వాలి? ఇది కానీ తేలిపోయింది అనుకోండి, చల్లని సరే తీసిపడేయండి. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇంకా సింపుల్ విషయం చెప్తున్నాను. అక్కడ తప్పించుకోవాలనుకుంటే ఇక్కడ ఒక అవకాశం ఉంది. అన్నీ ఒప్పుకుని, బుద్ధి లేక, జ్ఞానం లేక, అవగాహన లేక, భయం లేక, మూర్ఖత్వంతో తప్పు చేసిన తండ్రి నేను మార్చుకుంటాను, నన్ను క్షమించండి అని అనుకుంటే దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. లేదు ఇంతవన్నా కానీ అప్పుడు చూసుకుందాంలే, అప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటే దొరికిపోతాం అడ్డంగా. అప్పుడు పరిస్థితి ఏంటి? మోషేని తిట్టావు, దేవుడు మాట మోషే వినలేదని ప్రసంగాలు చేసావు. ఇప్పుడు మోషే ఎలా చూస్తాడన్నమాట చేసిన ఆయన వైపు. ఏమన్నావురా నన్ను? మోషే దేవుడు మాట వినలేదన్నా, నువ్వు విన్నావా? ఒక్కోసారి కొట్టక్కర్లేదు, మీకు అర్థమైందా? తిట్టక్కర్లేదు. మన వాళ్ళు ఉన్నారు అంటారు ఒకసారి, మీరు అలా చూడకండి అని. అంటే చూపుకి అర్థం ఏంటి? ఆ చూపులోనే చంపేసి అంత అర్థం ఉంటుంది. ఆ చూపులో చాలా తెలుగు ఇంగ్లీషు వచ్చో రాదో తెలియదు కానీ ఈ మాత్రం బాగా వచ్చు. మన సీరియస్గా చూడడంతో వీళ్ళకి అర్థమై మొత్తం అన్ని ప్రపంచంలో అన్ని భాషలు అర్థమైపోతాయి. మనం వాళ్ళ మీద ఎంత కోపంగా ఉన్నామో ఎలా దేని బట్టి అర్థమైపోద్ది? చూపుని బట్టి. ఆ రోజు దేవుడు చూపించి ఇది పరిస్థితి. నెక్స్ట్ సీన్, ఆ రోజు జడ్జిమెంట్ రోజున శాపదేశపు రాణి సొదొమ గొమొర్రా ప్రజలు ఆ పక్క నుంచి అరుస్తూ ఉంటారు, ఒరే దుర్మార్గులారా, మాకు మీ పాస్టర్ గారు వచ్చిన బాగుండు కదరా, మారిపోదు. మీ పాస్టర్ గారు మీ సంఘంలాగా మాకు కూడా ఉంటే బాగుంటుంది కదరా, మారిపోదు. మీరేంట్రా మారిపోలేదు అంట. మీకు యేసు ప్రభువు గురించి తెలుసు, మాకు తెలియదు. మేము బుద్ధిహీనంగా పాపం చేసాం మూర్ఖత్వంతో. మీకేం పోయే కాలం? బైబిల్ లేదా మీకు? చదవడం రాదా మీకు? ఇప్పుడు ఫోన్లు కూడా వచ్చేసినాయి, ఎంత చక్కగా నేర్చుకోవచ్చు. అది కూడా లేదు. నెక్స్ట్ సీన్, ఎప్పుడైతే తీర్పు తీర్చడం జరిగిందో దేవుడు అందరినీ సెపరేట్ చేయ, ఆ పక్కన ఈ పక్కన. ఇప్పుడు అత్యంత బాధాకరమైన పరిస్థితి. నెక్స్ట్ సీన్ చూడండి, మత్తయి సువార్త 25:46. కుడివైపునున్న మేకలు, ఎడమవైపునున్న మేకలు, కుడివైపునున్న గొర్రెలు. యేసుక్రీస్తు వారు మన జీవితాన్ని బట్టి, మన భక్తి జీవితాన్ని బట్టి దేవుడు 2 భాగాలుగా చేస్తాడు. అక్కడే బాధాకరమైన విషయం తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు, మన పిల్లలు, మనం కట్టుకున్న వాళ్ళు, కలిసి కాపురం చేసిన వాళ్ళు, కలిసి జీవించిన వాళ్ళు, కలిసి ఉద్యోగం చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఆ రోజు మన నుంచి వేరైపోతే, మనం ఎవరి కోసం అయితే జీవితాన్ని దారపోసామో వాళ్ళు వేరైపోతూ ఉంటే పరిస్థితి ఏంటి?
ఏంటి పరిస్థితి? అది కదా అత్యంత బాధాకరమైన విషయం. ఒకవేళ చదువులకని వెళ్ళాడు పిల్లాడు, మళ్ళీ వస్తాడు, కలుసుకుంటాం, జీవిస్తాం. ఊరెళ్ళాడు భర్త, మళ్ళీ వస్తాడు, మళ్ళీ కలిసి జీవించే అవకాశం ఉంది. లేదు దెబ్బలాడుకున్నాం, కొన్ని రోజుల పైన శాంతి సమాధానాలు వస్తాయి, కలిసిపోతాం, మళ్ళీ ఒకే చోట జీవించే అవకాశం ఉంది. కానీ మళ్ళీ ఎప్పుడూ తిరిగి రాని, మళ్ళీ ఎప్పుడూ తిరిగి రాని, ఆఖరికి చచ్చిపోయినా ఓ రోజు కలుసుకుంటాం తీర్పు దినాన్న. కానీ ఈ తీర్పు దినం జరిగిన తర్వాత ఇంకా తిరిగి కలవని నిత్య గమ్యాల వైపు వెళ్ళిపోతాం. శాశ్వతమైన ఎడబాటు పూర్తిగా. ఇక తర్వాత అప్పుడు ప్రతి మనిషి ఒక్క అవకాశం ఉండి తండ్రి, ఒక్క అవకాశం ఉండి ప్రభువా, ఒక్క అవకాశం ఉండి ప్రభువా, మార్చుకుంటాను అని అడగనోడు అంటూ ఉండడు. ప్రతి ఒక్కరూ ఆ రోజు మాత్రం ఒక్క సెకండ్ ఎంత విలువైందో, ఒక్క నిమిషం ఎంత ముఖ్యమైందో, ఒక గంట ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది. నిత్య జీవితం దాకా వచ్చి, పరలోపు గడపల దాకా వచ్చి కోల్పోయిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. అవకాశాలున్నా మార్చుకోకుండా అకస్మాత్తుగా చచ్చిపోయిన వాళ్ళు లక్షల్లో ఉంటారు. ఆ రోజు వాళ్ళందరినీ మనం చూస్తాం. 12:2 దానియేలులో అదే ఉంటుంది చూడండి. కొందరు నిత్య జీవం కోసం, కొందరు నిత్యము హేయులగుటకు. రెండు ఆప్షన్స్, నిత్య జీవము, నిత్య నరకం. తీర్పు దినాన్న వారి వారి క్రియలను చూపించి, ఇదిగో నువ్వు ఇది చేశావు గనుక, నిన్ను పాపివి గనుక నరకంలోకి పంపిస్తున్నాను. నీవు నీతిమంతుడిగా బతిగా విశ్వసించి యేసుక్రీస్తు రక్తంలో కడగబడి విశ్వాసంతో కడవరకు నమ్మకంగా జీవించావు కాబట్టి నిత్యము. ఆయన ఎంత చెప్పినా వినట్లేదండి, మారట్లేదండి, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. దాని తర్వాత నా భార్య ఎంత చెప్పినా వినట్లేదండి, మార్చుకోవట్లేదండి, దాని తర్వాత అవసరం లేదు. ఇంకా చెప్పడానికి వినడానికి ఎవరో ఉంటారు. జీవితంలో మనుషులు ఖచ్చితంగా ఏమి ఎదుర్కొంటారు, దాని గురించి ఏం ఆలోచించట్లేదు. నిజంగా మనమే గనక నిత్య శిక్షలోకి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి అసలు? చావు లేని ఆత్మ, కాలిపోని ఆరిపోని అగ్ని, అంతం లేని కాలం, ముగింపు లేని శిక్ష. పరిస్థితి ఏంటి? ఎవరి కోసం ఉదయాన్నే లేచి బాక్స్ పెట్టానో వాళ్ళు, ఎవరిని కట్టుకొని కాపురం చేసి పిల్లల్ని కని ఇదిగో నా జీవితం అన్నీ అతని కోసం అర్పించానో ఆ మనిషి, ఎవరికి బాగోపోతే జీవితంలో బాధలు కష్టాలు అనుభవించి నలిగిపోయానో వాళ్ళు, మనం కన్నవాళ్ళు, కట్టుకున్న వాళ్ళు, మన పిల్లలు, ఆఖరికి మన సంఘస్థులు కూడా అయి ఉండొచ్చు, మన సహోదరులు అయి ఉండొచ్చు, మన బంధువులు అయి ఉండొచ్చు, మన రక్త సంబంధులు అయి ఉండొచ్చు. వేరైపోతుంటే ఒక్క పిల్ల చచ్చిపోయిందనే చచ్చిపోతున్నారు మనుషులే దూరం అయిపోతే శాశ్వతక. అప్పుడు ఏ భార్య నా ప్రాణాన్ని తీసుకెళ్ళు, నా భర్తను ఇక్కడ తీసుకురా ఆనందం, సీన్ కనబడుతుంది కదా అక్కడికి. మీకు అర్థమైంది? అప్పుడు ఏ భర్త నా బదులుగా నా భార్యని ఇక్కడికి పంపించు, నేను అక్కడికి వెళ్ళిపోతాను అనడో అంటారు. అనుకోకండి, మన పిల్లలు పెద్ద దెబ్బ వేస్తారు. చెప్పానమ్మా, నీకు చెప్పాను కదా, అక్కడి నుంచి అవతల నుంచే చూస్తాడు అనమాట. అక్కడ చెప్పాను కదా అప్పుడు రమ్మని, బాప్తిజం తీసుకోమని, విన్నావా? అర్థమైపోదు పరిస్థితి ఏంటి. వాళ్ళు మన వైపు దీనంగా చూస్తూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, దీనంగా చూస్తూ, అప్పుడు ఉంటుందండి బాధ.
నాకు ఏడుపు సీన్లు చూశాను అనుకోండి, నాకు ఏడుపు సీన్లు చూడడం ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను ఏడు చేస్తానండి. ఆ విషయం వాళ్ళకి తెలియకుండా ఉండాలండి. ఎవరిని ఏడనివ్వను నాకు. ఏడితే చిరాకు నాకు. ఎందుకు? ఎవరన్నా ఏడవడం చూస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది. నిజంగా అటువంటిది ఓ రోజు మీకు చెప్పాను. ఎప్పుడు మా అమ్మాయి చిన్నప్పుడు ఇక్కడ అంగన్వాడీ ఉండేది. అంగన్వాడీలో రోజు కూర్చోబెట్టారు. నేను సరిగ్గా అటే రోడ్డు మీద వెళ్తున్నాను. నేను వెళ్ళిపోవడం చూసి నన్ను తీసుకెళ్ళండి అని నా వైపు చూసి ఒక ఏడుపు ఏడిచింది. ఇంకా జీవితంలో మర్చిపోలేను అది ఎప్పటికీ. అసలు అది మనిషిని ద్రవంలా కరిగించేసి ఇప్పుడు ఏమైనా చేసేయాలి ఆ ఏడుపు ఆపేయడానికి అనిపిస్తుంది. అటువంటి పరిస్థితి మనకు ఎదురైంది అనుకోండి. పెళ్ళిలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నవ్వుకుంటారు, ఫోటోలు, నవ్వండి, స్మైల్ ప్లీజ్, బాగానే ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత స్టేజ్ దిగిన తర్వాత ఒక సీన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. పెళ్లి కూతురు అమ్మ నాన్న వస్తారు. ఈవిడ దిగి నుంచి ఆడవడం మొదలెడుతుంది. ఏంటి మన ఊరే, ఏ ఊరు, 1/2 కిలోమీటర్ లేదు దూరం, కిలోమీటర్ లేదు దూరం, ఏంటి ఏడుపులు. మీకు అర్థమైందా? మా అక్క పెళ్లి చేసి వెళ్ళిపోయేటప్పుడు నేను మధ్యాహ్నం నుంచి అనుకుంటున్నాను ఈరోజు ఏడకూడదు నేను. ఎందుకంటే చాలాసార్లు ఏడడం చూశాను, అందరూ ఏడవడం చూశాను. ఈరోజు నేను ఎలాగైనా ఏడవకూడదు. అంటే ఎందుకు ఏడుతారు అసలు, ఎందుకు ఏడుతారు వీళ్ళకి అలా అని ఫిక్స్ అయిపోయాను. అంత బాగానే ఉంది, అంత సెట్ అయి పెళ్ళి అయిపోయింది. చివరి ఓకే రెడీ చేస్తున్నారు. మా అక్క ఏడు చేస్తుంది, మా అమ్మ ఏడు చేస్తుంది, ఇవన్నీ మామూలే. నేను ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాను. ఇంకా ఇంకో 5 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. ఇంకా 5 నిమిషాలు వెళ్ళిపోతుంది. మా ఇల్లు గుమ్మం దాడేలా వచ్చింది. నాకు అప్పుడు దాకా ఏడుపు రాలేదు. ఆ గుమ్మం దాడేలా వచ్చింది, నాకు ఏడుపు వచ్చేస్తుంది. అసలు నాకు ఏడవమని ఎవరు చెప్పలేదు, ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. చిన్నప్పుడు మనతో పెరిగింది మన దగ్గర ఉండదు, వదిలే బాబు. నాకు ఇప్పుడు ఏడుపు వచ్చేసేలా ఉంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, రేపు పొద్దున మనం ప్రేమించిన వాళ్ళు నరకానికి వెళ్ళిపోతుంటే, మన కళ్ళ ముందు కాలిపోతుంటే, వెళ్ళిపోతుంటే, అది నరకం అంటే. అయితే ఒక పక్క నమ్మకస్తులు విధేయులు నిత్య జీవితం వెళ్ళొస్తామనే సంతోషం. గుర్తుపెట్టుకోండి, శాశ్వత కాలం తిరిగి రాని శిక్షలోకి వెళ్ళిపోతాం. తెల్లవారి సాధారణంగా మొదలైన రోజు ఆనందంతో మొదలైంది విషాదంతో ముగిసిపోతుందేమో. ఉదయాన్నే లేచి టైం చూసుకుని ఈరోజు ప్రార్థన చేసుకున్నాం. ఏం చేయాలి? ఈరోజు పనికి వెళ్ళాలి. ప్రభువా ఈ రోజన్నా వచ్చాయి అనుకుని ఒకటి చేయడు ప్రార్థన. ఈరోజు నాకు పని ఉంది, రేపు వచ్చాయి అనుకుని చేస్తాం మనం. అసలు ప్రకటన గ్రంథం చివరి మాట ఏంటి తెలుసా? ప్రకటన గ్రంథంలో చివరి మాట చూడండి. పదిహేడు వచనం, 20 వచనం. అవును త్వరగా వచ్చున్నాను చెప్పుచున్నాడు. ఆమేన్. ఇప్పుడు మనం ఏమనాలి? ప్రభు అయిన యేసు రమ్ము అనే దమ్ముంది ఎవడికన్నా? రమ్ము అనగానే వచ్చేసాడు అనుకోండి, అక్కడి నుంచి కొంచెం వెనక్కి పొమ్ము, ఇంకా ఏముంది నాకు. నిజంగా బాధాకరమైన విషయం. మన మన బంధువులు, మన సంబంధులు మన కళ్ళ ముందు ఎవరైనా చనిపోయినప్పుడు ఎంత బాధపడతాం.
వాళ్ళు మన నుంచి వేరైపోతున్నారని ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది. నిత్యము వెళ్ళిపోయే, దూరం అయిపోయే రోజు ఉంది. ఆ రోజు చూడండి, 2 మార్గాలు, ఒకరు నిత్య నరకానికి, ఇంకొకరు నిత్య జీవానికి. ఆనందంతో ఒకవైపు, బాధతో ఒకవైపు. ఇక్కడ శాశ్వతం, అక్కడ శాశ్వతం. ఏం కావాలి మీకు? సింపుల్ విషయం తెలుసా? మీ క్వశ్చన్ తెలుసు, పరలోకం వెళ్ళడం ఒక రకంగా చెప్పాలంటే చాలా ఈజీ. ఎలా చెప్పనా? ఎంత ఎంత కష్టం ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు ఈజీ తెలుసా? చిన్న లాజిక్, అది కష్టం. ఆ లాజిక్ తెలియడం కష్టం. ఏంటంటే దేవుణ్ణి పూర్తిగా నమ్మడం. పూర్తిగా నమ్మినోడు ఈజీగా పరలోకి వెళ్ళిపోతాడు. అత్యంత కష్టమైన పని ఏంటి మనకి? నమ్మడం. నమ్మితే కేవలము నమ్ముకునినా పరలోక జీవంబు మనకబ్బును కదా. అంటే దాంట్లో మనం క్రిటిసైజ్ చేసాం కదా. అతని ఉద్దేశం ఏంటంటే నమ్ముకుంటే సరిపోదని కాదు. అంటే ఆయన మీద నమ్మకం వల్ల మన పరలోకాన్ని చేరుకోండి. విశ్వాసం అంత ముఖ్యమైంది అని, పూర్తిగా నమ్మమని, పూర్తిగా ఆధారపడమని. దేవుడు చూసుకుంటాడు, నడిపిస్తాడు. మనం ఎవరో ఇక్కడ ఉండకూడదు, అక్కడే ఉండాలి. అయితే ఫస్ట్ ఈరోజు కన్క్లూడ్ చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి? రెడీ ఏ రోజో మనకు తెలీదు. ఆయమ్మ గారు అంటారు, మా ఓనర్ గారు ఊరుకోరండి, ఆ రోజైతే ఆ రోజు పెట్టకండి, ప్రార్థన ఆ రోజైతే నాకు సెలవు లేదండి, ఓ రోజు అంటారు. అది తీర్పు రోజున ఉంటుందా? మనం పురమాయించుకుంటాం. ఏ రోజు అందరూ వచ్చే, మీరు అందరూ రావాలంటే ఓ రోజు ఉంది, అది తీర్పు రోజు. హైదరాబాద్లో ఒకడు, బెంగళూరులో ఒకడు, కర్ణాటకలో ఒకరు, ఢిల్లీలో ఒకరు, అమెరికాలో ఒకరు, సింగపూర్లో ఒకరు, రకరకాల ఇలా అందరూ ఏ రోజు కలవరు. ఎందుకంటే ఎవరు బిజీ అలాగ ఉంది. అందరూ కలిసి ఒకే ఒక రోజు, ఆ రోజు పెట్టుకోండి. ఏదైనా ఏంటి? తీర్పు రోజు. అందరూ ఆ రోజు మాత్రం గుమ్ము కొడతారు. అయితే ఫస్ట్ సిద్ధపడి ఉండాలి అని నేర్చుకోవాలి. మొట్టమొదటి విషయం, ఏ రోజు మనకి తెలీదు. ఆ గడియను గూర్చి అయినను, ఆ రోజు తెలీదు, ఆ గడియ మనకు తెలియదు. రైట్, ఫస్ట్ సిద్ధపడాలి. రెండు మనం అక్కడ పొందబోయే తీర్పు ఇక్కడ చేసే పనుల మీదే ఆధారపడి ఉంటుంది. కరెక్ట్ యువర్ సెల్ఫ్. మన వ్యక్తిగత జీవితంలో ఒక్కొక్కటి దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. దేవునికి ఇచ్చే ఇంపార్టెన్స్ మనం తగ్గుతుందా? కరెక్ట్ చేసుకో. మనం చేసే వ్యక్తిగత భక్తి జీవితంలో లోపాలు ఉన్నాయా? కరెక్ట్ చేసుకోవాలి, దిద్దుకోవాలి. అది ఎవరు చూడరు, ఎవరు చెప్పక్కర్సిన అవసరం లేదు. నీ అంతటా నీకే, ఎవరు చూసినా చూడకపోయినా. మనకు తెలియాలి. మోసం చేయకూడదు, అమ్మని మోసం చేయకూడదు, నాన్న మోసం చేయకూడదు, ప్రభుత్వాన్ని మోసం చేయకూడదు, కుటుంబాన్ని మోసం చేయకూడదు, భార్యని మోసం చేయకూడదు, భర్తను మోసం చేయకూడదు, మోసం చేయకూడదు అని తెలియాలి మనకి. ఇప్పుడు కరెక్ట్ చేసుకోవాలి ఒక్కొక్క విషయం. అబద్ధం ఆడకూడదు, ఇంటి దగ్గర చేసే పనుల దగ్గర ఎక్కడైనా కరెక్ట్ చేసుకోవాలి ప్రతిదాన్ని. ఇంక ఏ విషయాలు ఉంటే, ఎక్కడ లోపాలు ఉన్నాయో, ఎక్కడ దుర్భాషలు ఆడకూడదు, ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి, ఇంటి దగ్గర, కుటుంబంలో, సంఘంలో, బయట. ఎందుకంటే అవి తీర్పు దినాన్న మన విమర్శలన్నీ దేవుడు మన రహస్యాలని విమర్శిస్తాడంట, ఓపెన్ చేస్తాడు. అప్పుడు పరిస్థితి ఏంటి? దిద్దుబాటు అవసరం. ఇక్కడ ఉండగానే సిద్ధపడదాం. సిద్ధపాటు, దిద్దుబాటు, తర్వాత శాశ్వత ఎడబాటు. అయితే నరకం నుండి మనకి ఎడబాటు, లేదా దేవుడి నుంచి ఎడబాటు. ఏం కావాలి? సిద్ధపాటు. ఫస్ట్ సిద్ధపాటు, తర్వాత దిద్దుబాటు, తర్వాత ఈ లోకం నుంచి దేవునికి దగ్గర అవుతాం, లేదా దేవుని నుంచి దూరం అవుతాం. ఏం కావాలి? కాబట్టి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. తీర్పు దినాన్న జరగబోయే ఈ పరిస్థితులకి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేదే మనం ఆలోచించుకుని ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఈరోజు
మరి ఇది నేర్చుకున్న మనం యేసుప్రభు ఏ రోజు వస్తారో మనకు తెలియదు. మనం రెడీ సిద్ధపడాలి. ప్రతి విషయంలో ఒక్కొక్క విషయంలో కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎవరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు చూడాల్సిన అవసరం లేదు. నేను మాత్రం ఎవరు చూసినా చూడబోయినా సరైనదే చేయాలి, న్యాయంగానే ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు దృష్టికి ప్రతిదీ కనబడుతుంది. 2, ఆయనకి వినబడుతుంది. 3, ఆయన ఏం చేస్తున్నాడు? రాసుకుంటున్నాడు. ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, రాసుకుంటున్నాడు. ఇంత క్లియర్గా, ఇంత శక్తి కలిగిన దేవుడు మనకుండగా ఆయన నుంచి మనం ఎలా తప్పించుకోగలం? కాబట్టి ఈ ప్రపంచం నిందించిన, బాధించిన, దూషించిన, ద్వేషించిన, శోధించిన అవేమి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిందించిన బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు రోజున ఎవరు ఏంటో, ఎవరు బ్రతికేంటో అక్కడ స్క్రీన్ మీద చూపిస్తాడు, సరిపోద్ది ఆ రోజు. ఆ రోజు కోసం ఎదురు చూడండి. ఈరోజు ఎవరు నోరులో మూయించడానికి మన నోరు తెరవాల్సిన అవసరం లేదు. దేవుడు వారి నోర్లు శాశ్వతంగా మూయించే రోజు ఉంది. కాబట్టి మనం పని చేసుకుంటూ వెళ్ళిపోదాం. మనలో లోపాలు ఉన్నాయనుకోండి, దేవుడు మనకు తెలియజేసినప్పుడు ఏం చేద్దాం? దిద్దుకుందాం. అట్టి కృప దేవుడు మీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి తీర్పు దినాన్న ఏం జరుగుతుందో ఒక్కొక్కటిగా మేము నేర్చుకుంటూ వచ్చాం. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ దినాన్న, అంత్య దినమందు, తీర్పు దినమందు తండ్రి ఏ పరిస్థితులు మేము ఎదుర్కొంటామో ఒక్కొక్కటిగా నేర్చుకున్నాం. అవును దేవా, మేము అనుకోనని గడియలో, మాకు తెలియని రోజున తండ్రి, ఒక సాధారణమైన రోజు అనుకునే దినాన్న మా ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ జరుగుతుందని మేము నేర్చుకున్నాం. కనుక మేము సిద్ధపడాలి. మా మరణ దినం ఏమిటో, మా ప్రభు రాకడ రోజు ఏమిటో తెలియని మేము సిద్ధపడి ఉండడానికి సహాయం చేయండి. ఇప్పుడే తండ్రి మా లోపాలను దిద్దుకోవడానికి స్థిరమైన బలమైన తీర్మానంతో మీ సన్నిధిని విడిచి వెళ్ళడానికి సహాయం చేయండి. తండ్రి, మా లోపాలను మీ వాక్యపు వెలుగులో మేము చూసుకొని తండ్రి, మేము చేసే ప్రతి పనిని మీరు వింటున్నారు, చూస్తున్నారు, రాస్తున్నారు అని భయంతో, జాగ్రత్తతో దిద్దుబాటు చేసుకోవడానికి సహాయం చేయండి. లోపాలని మీ వాక్య వెలుగులో సరి చేసుకోవడానికి సహాయం చేయండి. అజ్ఞానులను, అవివేకులను మన్నించండి. మా బలహీనతలను బట్టి క్షమించండి దేవా. తండ్రి, ఇదిగో ప్రతి బలహీనత నుండి బలపరచబడ్డానికి, మా లోపాలను దిద్దుకోవడానికి మీ కృప అనుగ్రహించి తండ్రి, విమర్శ దినమందు మీ దగ్గర తీర్పు తీర్చబడ్డానికి ముందుగానే మేము ఇక్కడ ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో తండ్రి క్షమాపణ పొందినట్లుగా కృప అనుగ్రహించి తండ్రి, మీరిచ్చిన బంధాలు ఈ తాత్కాలిక ఎడబాటే తట్టుకోలేని మేము శాశ్వత కాల ఎడబాటుని అనుభవించాలి అని, మేము ప్రేమించిన వారు, ఎవరి కోసం జీవించేమో వారు కూడా ఒకవేళ భక్తులు కాకపోతే, నీతిమంతులుగా తీర్చబడకపోతే, విశ్వాసుల లిస్టులో జీవగ్రంథంలో వారి పేరు లేకపోతే తండ్రి, మీ నుండి వేరై నిత్య నాశనం అనే దండానికి లోనైపోతారని మేము నేర్చుకున్నాం దేవా. మేము కడవరకు నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి. మా క్రియల వలన కాకుండా మీ అందరి విశ్వాసం వలన మాత్రమే మేము నీతిమంతులుగా తీర్చబడడానికి కృప చూపించమని, మా అవిధేయతను, అజ్ఞానాన్ని మన్నించి ప్రతి పాపాన్ని మా ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో క్షమించి తీర్పు దినమున మీ ఎదుట ధైర్యముగా నిలబడినట్లుగా, సంతోషించులాగున నీతి కిరీటాలని, జీవ కిరీటాలని పొందుకున్నట్లుగా కృప అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థనలను అడుగుచున్నాం పరమ తండ్రి.